నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్లో కళాకారుడు గోపి మట్టి వినాయకులను తయారు చేస్తున్నాడు. విగ్రహాల్లో గడ్డి, పంట పొలాల్లోని మట్టిని ఉపయోగించి పలు ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ వీటికి సహజ సిద్ధమైన రంగులను వాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే మొదటి పండుగ వినాయక చవితి అని ఈ వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి ప్రతి ఒక్కరూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నారు. జిల్లా నిర్మల్ ప్రాంతంలో నివసిస్తున్నాను. నేను గత 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను ఒక 10 ఫీట్ల వరకు తయారు చేసి మరి ఆకర్షణీయంగా తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ లాగా తయారు చేసి కలర్లతో రంగులు దిద్ది ఇచ్చేటటువంటి కళ మా లోపల ఉంది. కాబట్టి నిర్మల్ పరిసర ప్రాంతాలలో చాలామందికి నేను చేసిస్తాను. గతంలో కరోనా మొదటి దశలో ఉన్నప్పుడు నిర్మల్లో ఉన్నటువంటి బంగల్పేట్ గణపతి కానీ బుధవార్పేట్ గణపతి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వినాయకులను 10 ఫీట్ల వినాయకులను తయారు చేసి నిర్మల్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి పర్యావరణ పరిరక్షణ అని ఈరోజు ప్రతి మీడియా ముందుకొచ్చి అందరినీ చైతన్యవంతులు చేస్తున్నారు. కానీ అనుకున్నంత కూడా ఇంకా మనం పోతలేము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ మీద మక్కువను తగ్గించి మట్టి వినాయకుడిని పూజిస్తే మనం పర్యావరణాన్ని కాపాడినట్టయితుంది. దాంట్లో భాగంగానే మనము పర్యావరణంలో భాగంగా ఈ జలచరాలన్నీ కూడా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ వినాయకులు పెద్ద పెద్ద భారీ వినాయకులు వేసేసరికి అవన్నీ కూడా నీళ్లు మొత్తం పొల్యూట్ అయిపోయి అవన్నీ జలచరాలన్నీ చనిపోయి చేపలన్నీ చనిపోతున్నాయి. ఈ విధంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలా కాకుండా మట్టి వినాయకుడిని పూజిస్తే మనం పర్యావరణాన్ని కాపాడినట్టు, ఈ దేశాన్ని కాపాడినట్టు, మన ప్రాంతాలను కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి నా సోదరులకు, పెద్దలకు, పూజ్యులకు, గౌరవీయులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా వినాయక చవితి పండుగ పుడమి తల్లి పచ్చదనాన్ని పులుముకొని మనకు ఎక్కువగా ప్రాణవాయుని ప్రసాదిస్తూ ఎక్కువగా కష్టపడండి రా బాబు, నా నుండి మీరు ఇంకా ఫలసాయాన్ని పొందండి, ఎక్కువ పొందండి అనేటువంటి ఆశీస్సులను ఇస్తున్నటువంటి మన పుడమి తల్లి భాద్రపద మాసంలో వచ్చేటువంటి అద్భుతమైన పండుగ వినాయక చవితి. చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ. ప్రతి సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వ్యక్తి ఆసేతు హిమాచలం, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి అందరూ కూడా వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకుంటాం. అలాంటి పండుగ ఎలా ఉండాలి అని అంటే సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే అసలు మట్టితో పూజించేటువంటి వినాయకుడు, మన ఊళ్ళల్లో చేతి వృత్తులు చేసే వాళ్ళంతా మట్టి వినాయకుడిని అందరికీ ఇచ్చి ఆ వినాయకుడి పూజ అందుకునేటువంటి అద్భుతమైన సన్నివేశం మృగ్యమైపోయింది. మన ఈ యవనిక నుంచి మృగ్యమైపోయింది. మళ్ళీ మనం దాన్ని పునఃప్రతిష్ఠించాలి, పునఃస్థాపించాలి. మట్టితో